నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. వంట గ్యాస్ భయపెడుతోంది. చమురు సంక్షోభం తరుముకొస్తోంది. హార్మూజ్ ఓపెన్ కాకుంటే పరిస్థితి ఏంటి? పెట్రోల్ డీజిల్ రేట్లు భగ్గుమంటాయా? మళ్లీ 1973 నాటి పరిస్థితులు వస్తాయా? అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరగబోతోంది? యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేని సిచ్యువేషన్. ఓవైపు ఆయిల్ క్షేత్రాలపై దాడులు, మరోవైపు హార్మూజ్ జలసంధి మూసివేయడంతో ముడి చమురు సంక్షోభం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. చమురు సంక్షోభం ముంచుకొస్తోందా? బ్యారెల్ $200 అవుతుందా? $130 దాటిందంటే ధరల దడేనా? చమురు సప్లైలో తేడా వస్తే మంటేనా? గ్యాస్ రేట్లకు రెక్కలొస్తాయా? నిల్వలు అయిపోయాక పరిస్థితి ఏంటి? మళ్ళీ 1973 నాటి పరిస్థితులు వస్తాయా? అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరగబోతోంది? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇది రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ లొంగిపోవాలి, లేదంటే కూలిపోవాలనేది ట్రంప్ టార్గెట్. ఇరాన్ కొత్త లీడర్గా ఎన్నికైన ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీని లేపేస్తామని ఇజ్రాయెల్ అంటోంది. ఇందుకు ఇరాన్ ధీటుగా బదులిస్తోంది. దీర్ఘకాలిక యుద్ధానికి రెడీ అని తెగేసి చెబుతోంది. ఇజ్రాయెల్తో పాటు అమెరికా సైనిక స్థావరాలున్న అరబ్ దేశాలపైన మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. సౌదీ అరేబియాలోని ప్రధాన చమురు క్షేత్రాలపైన ఇరాన్ అటాక్స్ చేసింది. ఇరాన్లోని పలు చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో ఇప్పటికిప్పుడు ఉద్రిక్తతలు చల్లారే పరిస్థితి లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అల్లకల్లోలం చేసే దిశగా ఇరాన్ చర్యలు ఉంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం ఖాయం అని, బ్యారెల్ $200 వరకు వెళుతుందని, ఈ దిశగా మా యాక్షన్ ప్లాన్ ఉందని ఇరాన్ హెచ్చరించింది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $100 దాటింది. రాబోయే రోజుల్లో ఈ నెలలోనే $150 నుంచి $200 వరకు వెళుతుందని ఇరాన్ చెప్పడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. గల్ఫ్ దేశాలతో పాటు ఆయిల్ రవాణాను చిన్నాభిన్నం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ కొరతతో పాటు ఆయిల్ ఉత్పత్తి భారీగా పడిపోబోతోంది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత వచ్చి ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలమవుతాయి. ఈ లక్ష్యంతోనే అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. 10 రోజులుగా కొనసాగుతున్న భీకర పోరు ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లను వణికించే స్థాయికి చేరుకుంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని క్రూడ్, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జరిపిన భారీ దాడులు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల వల్ల టెహ్రాన్ అంతటా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. మైళ్ల దూరానికి ఆ పొగమేఘాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామంపై ఇరాన్ సీరియస్గా రియాక్ట్ అయింది. చమురు క్షేత్రాలపై దాడులు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు రెట్టింపవుతాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ అటాక్స్పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులకు ముందు సమాచారం ఇచ్చినప్పటికీ దాడులు జరిగిన తీరు, దాని పరిధి చూసి అమెరికా రక్షణ వర్గాలు షాక్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామం పట్ల నిరాశ వ్యక్తం చేసినట్లు సమాచారం. చమురు నిల్వలను కాల్చేయడం కంటే వాటిని రక్షించడమే తమ ప్రాధాన్యతని, ఇటువంటి దాడులతో ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని ట్రంప్ సలహాదారులు అంటున్నారు. ఈ దాడుల తీవ్రతపై వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య విభేదాలు తలెత్తడం, అమెరికా అధికారులు ఇజ్రాయెల్కు తమ నిరసనను వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి లాంటి హర్మూజ్ మూసివేత, గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలపై దాడులతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. నెల రోజుల క్రితం $70 దిగువన ఉన్న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఇప్పుడు $100 దాటింది. ఒకానొక సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా $120 సమీపానికి చేరుకుంది. తర్వాత ధరలు కాస్త దిగివచ్చినా ముడి చమురు బ్యారెల్ ధర $100 పైనే కొనసాగుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు వర్గాలు చమురు కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేస్తుండటంతో చమురు ధరలు మరింత పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20% అంటే రోజుకు దాదాపు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధి మీదుగా ఇప్పుడు షిప్పింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల భయంతో ట్యాంకర్లు ముందుకు సాగడం లేదు. ఎగుమతులు నిలిచిపోవడంతో స్టోరేజ్ ట్యాంకులు నిండిపోయి ఇరాక్, కువైట్, యుఏఈ దేశాలు తమ చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హర్మూజ్ జలసంధి ఇరాన్ పరిధిలో ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ మొదలు కాగానే హర్మూజ్ మీదుగా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు తగ్గిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రదేశాల నౌకలకు ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు మార్చి 5న ఇరాన్ ప్రకటించింది. తాము అధికారికంగా ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయలేదని ఇరాన్ విదేశాంగ శాఖ అంటోంది. కానీ హర్మూజ్ మీదుగా రాకపోకలకు యత్నించిన పలు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ ఆర్మీ దాడులు చేసిందనే ప్రచారం నడిచింది. ఇదిలా ఉన్నా హర్మూజ్ ప్రభావం ముడి చమురు మార్కెట్పై పడింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ రేట్ గత 24 గంటల్లోనే దాదాపు 25% మేర పెరిగిపోయింది. భారతదేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 50%, సహజవాయువులో 60% ఈ హర్మూజ్ జలసంధి మీదుగానే సప్లై అవుతూ ఉంటుంది. ఈ మార్గానికి అంతరాయం కలగడంతో భారత్లో చమురు ధరలు, వంట గ్యాస్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా చమురు ధరలు 25% వరకు పెరిగాయి. ఆ భారం వినియోగదారులపైనే పడుతోంది.
భారీగా వ్యూహాత్మక చమురు నిల్వలుండే అమెరికాలోనూ చమురు ధరలు పెరిగాయి. గ్యాలన్ పెట్రోల్ ధర సగటున $3.41 చేరుకుంది. వారంలో 43 సెంట్లు పెరిగింది. అధిక పన్నుల కారణంగా కాలిఫోర్నియాలో గ్యాలన్ ధర $5.08 చేరుకుంది. కన్సాస్లో $2.9 ఉంది. అటు మన పొరుగును ఉన్న పాకిస్తాన్, శ్రీలంకలో పెట్రోల్ రేట్లు భారీగా పెరిగాయి. 5వ వంతు చమురు రవాణా జరిగే హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైట్ల నుంచి 140 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోతుంది. ఇది 1.4 రోజుల అంతర్జాతీయ డిమాండ్కు సమానం. ప్రపంచవ్యాప్తంగా 80% చమురు రవాణా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ఈ మార్గాల్లో అంతరాయం కలిగితే రవాణా వ్యయం పెరుగుతుంది, రవాణాలో ఆలస్యం జరుగుతుంది. రవాణా సమస్యల కారణంగా ఇరాక్, కువైట్లలో నిల్వ కేంద్రాలు నిండిపోయాయి. దీంతో ఆ దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. యుఏఈ త్వరలో తగ్గించనుంది. ఒకవేళ యుద్ధం ఆగిపోతే మళ్లీ రిఫైనరీలు ప్రారంభం కావడానికి వారాలు, నెలలు పట్టవచ్చు. మరోవైపు ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో వాటిని ఆయా దేశాలు మూసివేయాల్సి వస్తోంది. ఇరాన్ డ్రోన్ల దాడి తర్వాత గ్యాస్ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది. అది మళ్లీ సాధారణ స్థాయికి చేరడానికి నెలపడుతుంది. సౌదీ అరేబియాలోని అరామ్కోకు చెందిన రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రం క్లోజ్ అయింది. యుద్ధం పశ్చిమాసియాలో జరుగుతున్న దాని సెగలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నాయి. ఈ యుద్ధం త్వరగా ముగియకపోతే రాబోయే రోజుల్లో భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుడి బతుకును మరింత భారం చేస్తుంది. 1973 నాటి చమురు సంక్షోభం ఇప్పుడు రాబోతోందా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారితో మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయా? ఇంతకీ అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరగబోతోంది? ఒకవేళ 73 నాటి పరిస్థితులు వస్తే ముడి చమురు ధరలు రెట్టింపవుతాయా? ఈ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతుందా? ప్రపంచ చమురు వాణిజ్యంలో 1973లో అతిపెద్ద సంక్షోభం వచ్చింది. అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఇజ్రాయెల్కు మద్దతుగా వ్యవహరించిన అమెరికా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలపై ఒపెక్ దేశాలు చమురు కొనకుండా ఆంక్షలు విధించాయి. చమురు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్కు తీవ్ర కొరత ఏర్పడింది. అప్పట్లో ఒక్కో బ్యారెల్ $3 ఉండగా ఆంక్షల ఫలితంగా $12కు చేరింది. శాంతి చర్చల తర్వాత మళ్లీ చమురు ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు హర్ముజ్ మూసివేతతో 1973 నాటి కంటే పెద్ద ఆయిల్ షాక్ను ప్రపంచం చూడబోతోందా? హర్ముజ్ మీదుగా ప్రతిరోజు జరిగే 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సప్లై ఆగిపోయినందుకు ప్రపంచ దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు ఇదే చర్చ వరల్డ్ వైడ్గా జరుగుతోంది. ఈసారి కూడా అదే విధంగా 400% మేర ముడి చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే రవాణా ఛార్జీలు, నిత్యావసరాల ధరలు, ఔషధాల ధరలు పెరిగిపోతాయి. ఫలితంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 1973 యుద్ధ సమయంలో ప్రపంచ చమురు సరఫరాపై 7-9% మేర ప్రభావం పడింది. రోజుకు సగటున 4-5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా కొరత ఏర్పడింది. ప్రస్తుతం హర్ముజ్ మూసివేతతో రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా, అంటే ప్రపంచ చమురు వినియోగంలో 20%పై ప్రభావం పడుతోంది. హర్ముజ్ మూసివేత ఇలానే కొనసాగితే దీర్ఘకాలంలో చమురు ధరలు మరింత భగ్గుమనే పరిస్థితులుంటాయి. బ్యారెల్ ధర $145-150కు చేరే అవకాశం ఉంది. దీనివల్ల చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు సద్దుమణిగితే చమురు సరఫరా పునరుద్ధరణ జరిగి ధరలు దిగివస్తాయనేది నిపుణుల అంచనా. 1973 నాటి పరిస్థితులు తలెత్తడం అనేది యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక 1978-79లో ఇరాన్లో నెలకొన్న ఇస్లామిక్ విప్లవం సమయంలోనూ చమురు ధరలు చుక్కలను తాకాయి. అప్పట్లో $14గా ఉన్న చమురు ధర $39కు చేరింది. ఏకంగా 180% మేర పెరిగింది. 1980-1981లో ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధ సమయంలోనూ చమురు ధర 25% మేర పెరిగింది. 1990-91 మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధం సమయంలో చమురు ధరలు 140% మేర పెరిగాయి. బ్యారెల్ ముడి చమురు $17 నుంచి $41లకు చేరింది. 2011లో లిబియా అంతర్యుద్ధం సందర్భంలో చమురు ధర 30% పెరిగింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో $75గా ఉన్న చమురు ధర $130లకు చేరింది. తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి $85లకు దిగొచ్చింది. 2022 తర్వాత తొలిసారిగా ముడి చమురు ధరలు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చారిత్రక చమురు సంక్షోభాల గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే హర్ముజ్ జలసంధి మూసివేతతో ఎక్కువ ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఈ జలసంధి మీదుగా ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సప్లై అవుతూ ఉంటుంది. అది సకాలంలో అందకుంటే భారత్ లాంటి చాలా దేశాల్లో నిత్యావసరాల ధరల మంట మొదలవుతుంది. వంట గ్యాస్ ధరలు రెక్కలు తొడుగుతాయి.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభం చుట్టుముడుతోంది. ఇప్పటికే 5వ వంతు చమురు, గ్యాస్ ఉత్పత్తి రవాణాకు ఆటంకం కలిగి ధరలు భారీగా పెరగ్గా మున్ముందు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. చమురు కొరత ప్రభావం అప్పుడే కొన్ని దేశాల్లో ప్రారంభమైంది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో పెట్రోల్ రేట్లు భారీగా పెరిగాయి. ఈ దేశాలకు వ్యూహాత్మక చమురు నిల్వలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. మన దేశానికి ఆ ఇబ్బంది ప్రస్తుతానికైతే లేదు. ఇక ఈ యుద్ధం అటు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపైన స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రపంచ మార్కెట్లపైన దీని ప్రభావం ఉంది. అత్యంత బిజీ ఓడరేవులైనటువంటి గల్ఫ్ దేశాలకు చెందిన పలు ఓడరేవులు మూతపడుతున్నాయి. ఇరాన్ చేస్తున్న దాడుల కారణంగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో భారత్, చైనా వంటి దేశాలు తీవ్రమైన ఇంధన కొరత ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు అరేబియా సముద్రంలో అత్యంత కీలకమైనటువంటి సముద్ర మార్గాల్లో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో నౌకలు నడవడం లేదు. తాజాగా ప్రపంచ సరఫరా వాణిజ్యం పైన దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇప్పుడు వంట నూనెల ధరలు కూడా సామాన్యులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ధరలను అదుపు చేయడానికి G7 దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కొన్ని వారాల పాటు ఉపశమనం కలిగించినా యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం ప్రపంచం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ముడి చమురుతో పాటు సహజ వాయువు ధరలు కూడా పెరగడంతో జపాన్, యూరప్, అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య చమురుపైనే పూర్తిగా ఆధారపడిన ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఈ యుద్ధం కోలుకోలేని దెబ్బతీస్తోంది. భారత్పై ఇప్పటి వరకు అయితే వార్ ఎఫెక్ట్ లేదు. 2 నెలలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్రం చెప్తోంది. అయినా పెట్రోల్ రేట్లు పెరుగుతాయని, వంట గ్యాస్ షార్టేజ్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇది అవాస్తవమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు గ్యాస్ బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం ముడి చమురు అవసరాలలో దాదాపు 88% భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఈ మొత్తం దిగుమతిలో సగానికి పైగా పశ్చిమాసియా నుంచి వస్తుంది. ఇందులో ఎక్కువ భాగం హర్ముజ్ జలసంధి మీదుగా సప్లై అవుతుంది. సగటున రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అందులో దాదాపు 2.5 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం ద్వారా వస్తాయి. పశ్చిమాసియా నుంచి చమురు సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం కలిగితే అది సప్లై చైన్పై, ధరలపై తక్షణ ప్రభావం చూపుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఎట్టకేలకు రియాక్ట్ అయ్యాయి. భారత్లో అవసరమైనంత, డిమాండ్కు తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, అందువల్ల మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని చెబుతున్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్కు $130 దాటకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చాయి. ప్రస్తుతం మన దేశంలో ముడి చమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్ బ్యారెళ్ల ఇంధన నిల్వలున్నాయని ప్రభుత్వం తెలిపింది. దేశంలో 25 రోజులకు మాత్రమే సరిపోయే ఇంధన నిల్వలున్నాయనే ప్రచారం తప్పని, సరఫరా వ్యవస్థలో ఉన్నవి 7-8 వారాలకు సరిపోతాయని క్లారిటీ ఇచ్చింది. మంగళూరు, పడూర్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వ్యూహాత్మక కేంద్రాలతో పాటు ట్యాంకులు, పైప్లైన్లు, సముద్ర నౌకల్లో ఈ నిల్వలున్నాయి. 10 ఏళ్ల క్రితం 27 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ ఉండగా ప్రస్తుతం 40 దేశాల నుంచి మనకు చేరుతోంది. దేశ చమురు దిగుమతుల్లో 40% హర్ముజ్ జలసంధి మీదుగా వస్తోంది. మిగతా 60% రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా మార్గాల ద్వారా అందుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఒకే సముద్ర మార్గంపై ఆధారపడి ఇంధన భద్రతపై ఆందోళన చెందే రోజులు పోయాయని వివరించింది. ఇప్పుడు సరఫరా అత్యవసర పరిస్థితులు తలెత్తవని స్పష్టం చేసింది. భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా కొనసాగుతోంది. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఒత్తిళ్లున్న రష్యా చమురు కొనుగోళ్లకు ఏ దేశం అనుమతిపై ఆధారపడలేదు. గత నెలలోనూ రష్యా నుంచి చమురు దిగుమతులు వచ్చాయని ప్రభుత్వం వివరించింది. 4 ఏళ్లుగా దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ఢిల్లీలో పెట్రోల్ ధర 0.67% తగ్గింది. ఇదే సమయంలో పాకిస్తాన్లో 55%, జర్మనీలో 22% పెరిగింది. వినియోగదారులపై ధరల భారం పడకుండా చూడడానికి పెట్రోల్, డీజిల్పై 24,500 కోట్ల రూపాయలు, ఎల్పీజీపై 40,000 కోట్ల రూపాయల నష్టాలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భరించాయి. గత 12 ఏళ్లలో దేశంలో ఏ ఒక్క పెట్రోల్ బంక్ కూడా చమురు లేక ఇబ్బంది పడలేదని నివేదిక పేర్కొంది. దేశీయంగా పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నందున ఇప్పటి వరకు 44 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుకు ప్రత్యామ్నాయమైంది. దేశీయంగా ఏడాదికి గిరాకీ 210 నుంచి 230 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండగా మన రిఫైనింగ్ సామర్థ్యం 258 MMTPAకు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీర్ఘకాలం పాటు కొనసాగిన చమురు సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు అదనపు ముడి చమురు కోసం అమెరికా, రష్యా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో మన రిఫైనరీ సంస్థలు చర్చలు ప్రారంభించాయి. ఇంతకుముందే నిర్ణయించిన మెయింటెనెన్స్ షట్డౌన్లను వాయిదా వేయడంతో పాటు సాధారణ ప్రాసెసింగ్ ధరలనే కొనసాగిస్తున్నాయి. మరోవైపు
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం భారత్లోని హోటల్ బిజినెస్పై పడింది. ఈ వార్ కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీని ఎఫెక్ట్ హోటల్స్పై చూపుతోంది. హోటల్స్ మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. కమర్షియల్ కుకింగ్ గ్యాస్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాదాపుగా కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిచిపోయిందని, ఇక హోటల్స్ బంద్ చేయడం తప్ప మరో మార్గం కనబడడం లేదని అంటోంది. తమిళనాడు హోటల్ అసోసియేషన్ ఇదే బాటలో నడుస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఒక్క హైదరాబాద్లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్ల విక్రయాలు జరుగుతాయి. టీ స్టాళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.5 లక్షల సిలిండర్ల అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1 లక్షల సిలిండర్లు అదనంగా డిమాండ్ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు 140 నుంచి 150 కోట్ల రూపాయలకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. బల్క్ ట్యాంకర్ల సరఫరా ఇప్పటికే నిలిచిపోయింది. బెంగళూరు సిటీలో హోటల్స్ బంద్లా హైదరాబాద్ సిటీలో కూడా హోటల్స్ మూసివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని హోటల్ ఓనర్లు అంటున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2 బుకింగ్ల మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందాలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం హైలైట్. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా చాలా నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే నిలిచిపోయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మెయింటైన్ చేయడం భారమైపోయింది. ఇళ్లలో వంట కోసం వాడే డొమెస్టిక్ ఎల్పీజీ 14 కిలోల సిలిండర్ ధరను కేంద్ర ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇప్పటికే సిలిండర్పై 60 రూపాయలు పెంచాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గడిచిన 11 నెలల్లో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్లోనూ ధరలు పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర 853 రూపాయల నుంచి 913 రూపాయలకు చేరింది. వాణిజ్య అవసరాలకు వాడే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 114 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో దీని ధర 1883 రూపాయలకు చేరింది. ఈ ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ ధర 302 రూపాయలు పెరిగింది. మొత్తానికి 2 నెలలకు సరిపోను నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. డొమెస్టిక్ సిలిండర్కే ప్రాధాన్యత ఇవ్వాలని గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. అయినా ముఖ్యంగా వంట గ్యాస్ గుబులు రేపుతోంది. ఎక్కడ షార్టేజ్ వస్తుందోనని జనాల్లో కంగారు మొదలైంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది.